మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలంటూ నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం అక్రమాలతో 3.5 లక్షల మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎస్పీఆర్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మెగా డిఎస్సీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎస్సీఆర్టీలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ద్వారా డిఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయి అనేక కోచింగ్ సెంటర్లకు వెళ్లిందన్న అభిప్రాయం అభ్యర్థులు నెలకొందన్నారు. డిఎస్సి మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టడం, ఆ తర్వాత సంవత్సరం కాలం పాటు దాన్ని కాలయాపన చేసిన తర్వాత సుమారుగా 3,50,000 మంది అప్లై చేసినటువంటి ఈ డిఎస్సిలో 16,000 పోస్టుల కోసం ఇంతమంది అప్లై చేస్తే ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా గతంలో జరిగిన వాటికి భిన్నంగా అంతా కూడా ఒక కుట్రతో జరిగినటువంటి ఈ డిఎస్సి నియామక ప్రక్రియ మీద సిబిఐ విచారణ చేయాలా అని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అన్నీ కూడా ప్రూఫ్లతో సహా వాటన్నిటిని కూడా ఎత్తి చూపడం జరిగింది. ప్రధానంగా ఈ డిఎస్సి పరీక్షా పేపర్ల టైపింగ్ కానీ ఈ నిర్వహణ కానీ మొత్తం కూడా ఎస్సీఆర్టీ అనేది చూస్తుంది. ఈ ఎస్సీఆర్టీ డైరెక్టరే డిఎస్సికి కన్వీనర్, టెట్కి కన్వీనర్. మరి ఇట్లాంటి ఎస్సీఆర్టీ ప్రధానమైనటువంటి ఎస్సీఆర్టీలో టైపింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నవీన్, అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్సీఆర్టీలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈ నవీన్కి 2 సబ్జెక్ట్స్లో అంటే సోషల్ స్టడీస్ కానీ తెలుగు కానీ రెండింటిలో కూడా టాపర్, ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో దాంట్లో 6th ర్యాంక్. ఈ విధంగా వచ్చేటప్పటికి ఇతని ద్వారా ఎంతమందికి ఈ పేపర్ వెళ్ళింది అన్న